బాగున్నాయి ఇక్కడ భోజనాలు? స్కూల్లో రెండిట్లు ఎక్కడ బాగున్నాయి? వెరీ గుడ్. మెనూ బోర్డు ఎక్కడుంది మీది? ఆ ప్రకారం వస్తున్నాయి అన్నీ ఇస్తున్నారా ఆ విధంగా? ఈ 10th క్లాస్ వాళ్ళకి ట్యూటర్స్ ఉన్నారు, వస్తారా అండి? ట్యూటర్స్ పెట్టుకోవచ్చు కదా. ట్యూటర్స్ మరేం పిల్లలు ఏం చెప్పట్లేదే. 1500 ఎంత ఇస్తాం కదా, ఇద్దరినో ముగ్గురినో పెట్టుకుని, ఇద్దరినేమో పెట్టుకుని దానికి ఉంది కదా. అదే ఉన్నారమ్మా. 10th క్లాస్కి వస్తున్నారా? ట్యూషన్ బయటికి వెళ్తున్నా? నా అర్థం కాలేదు నాకు. అంటే అక్కడికి పోతారా ట్యూషన్కు వాళ్ళ దగ్గరికి? ట్యూషన్ పాయింట్కి వెళ్తారా మీరు? 8 మంది వెళ్తున్నారా? 8 మంది ఎక్కడా? ఏ సబ్జెక్టులు వెళ్తారు? ఏ సబ్జెక్టులు వెళ్తారు? ఆల్ సబ్జెక్ట్స్కా? బాగానే ట్యూషన్ చెప్తారా? ఈవినింగ్ వెళ్తారా? మార్నింగ్ కూడా వెళ్తారా? సండే అయితే 3 పూటలు. ఓకే. ఈ అమౌంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారా? అదేలేండి. ఇక్కడికి వస్తే ఏదైనా పిల్లలు 9th 8th వాళ్ళకి కూడా కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది. 1500కి రారేమో కదా ఇక్కడ దాకా. కొంచెం ఎంకరేజ్ చేయండి స్కూల్స్లో, ఎందుకంటే మంచి అకామిడేషన్, బిల్డింగ్ బాగుంది, ఓన్ బిల్డింగు. పిల్లలు కొద్దిగా మనకు వేరే క్యాస్ట్ కూడా పర్సంటేజ్ ఉంది కదా. అదే కొద్దిగా వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవచ్చు. కొంచెం స్కూల్స్లో మాట్లాడండి, హై స్కూల్స్లో పోయి కొంతమందిని ఎంకరేజ్ చేయండి. సార్ మాకు నెంబర్ పెరిగితే బాగుంటుంది, మీకు కూడా ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేసేది. ఒక 70 మంది ఉంటే బాగుంటుంది అనమాట. బాగా అకామిడేషన్ 70 మంది సరిపోయేమైనా ఉంది కదా. వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ముగ్గురు. కమాటి వాచ్మెన్ ముగ్గురు కలిసి వంట చేసుకుంటారు. నైట్లు ఉంటారా వాచ్మెన్ ఇక్కడే? అదేలే. నీ పేరు? లక్కీ. పూర్తి పేరు? కిరణ్ కుమార్. లక్కీ నిక్నేమా? 4 ఇడ్లీ సరిపోతాయా? స్కూల్లో బాగానే ఉంటుందా? ఈడ ఎగ్స్ ఇస్తారా? ఎన్ని పెడతారు ఎగ్స్? 6 రోజులు పెడతారా? చికెన్ ఎన్ని ముక్కలు వస్తాయి? ఒక 3-4 వస్తాయి. టిఫిన్స్ అన్ని బాగానే ఉంటాయి. అసతోమా సర్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఆదివారం అంతా బట్టలు ఉతుక్కోవడం అన్నీ చేసుకుంటారా? మీ పేరెంట్స్ వస్తారా ఆదివారం? అన్నీ దగ్గరండి అందరూ? ఊరు దూరం వాళ్ళు ఉన్నారా? స్కూల్లో ఎట్లుంది? చదువులు బాగా చెప్తారా? ఎవరైనా అధికారులు వస్తూ ఉంటారా ఎప్పుడన్నా? మీ ఏజ్ సార్ వస్తూ ఉంటాడా? వారానికి ఒకసారి వస్తాడా? మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంకా చేరమని. మీ ఫ్రెండ్స్ని ఏమన్నా బాగుంది కదా ఇక్కడ. ఎక్కువ మంది 70 మంది ఉంటే బాగుంటుంది. టీచర్లు వస్తారు చదువులు మీ ట్యూషన్ చెప్పడానికి, ఎక్కువ మంది ఉంటే కదా. స్కూల్లో చిక్కీ ఇస్తున్నారా? రోజు మార్చి రోజు రాయి జావ ఇస్తారా? 5 రోజులు గుడ్లు ఇస్తారా? టీవీలలో చెప్తున్నారా మీకు? టీవీలలో బాగా అర్థమవుతుందా? డిజిటల్ టీవీలు ఏమంటారు మీరు? ప్యానల్. ఒకరికి ఎప్పుడైనా ఇడ్లీ ఒకటి ఎక్స్ట్రా కావాలంటే ఇస్తారా?
4 చెప్పిన వాళ్ళకి 4 కావాలన్న వాళ్ళు ఇంకొక ఇడ్లీ పెట్టిస్తాను. చికెన్ బాగుంటుందా? బాగా తింటారా? ఆ రోజు గ్రేవీ వేస్తారా మంచిగా? కావాల్సిన ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు ఇక్కడ పెట్టారు మిమ్మల్ని మంచిగా చదువుకోవడానికి. మంచి చదువుకోవాలా, చదువుకుంటేనే భవిష్యత్తు. చూడండి, కొంచెం మోటివేట్ చేయండి. స్కూల్స్కి పోయి హెడ్ మాస్టర్స్తో మాట్లాడి కొంచెం పిల్లలకు మోటివేషన్ ఇచ్చి మంచి హాస్టల్ బాగా రన్ చేస్తూ ఉన్నాం. ట్యూటర్స్ని కూడా పిలిపిస్తూ ఉన్నాం సాయంత్రం పూట అని చెప్పి కొంచెం 70-80 వరకు వస్తే బాగుంటుంది. మీరు నడిపేదానికి బాగుంటుంది, వంట చేసేదానికి బాగుంటుంది. మీకు ఇప్పుడు 10 మందికి వండేదానికి 50 మందికి వండేదానికి తేడా వచ్చింది. అట్లా మీకు ఇది వర్కౌట్ కావాలంటే 1400 రూపాయలు అట్లా తప్పదనమాట. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. బాగా చేయండి జాగ్రత్తగా.